హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము. అలాగే చాలామంది ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ తినడానికి ఇష్టపడరండి. కానీ నేను చెప్పిన విధానంలో ఓసారి ఎండు రొయ్యలతో కర్రీని చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక కప్పు ఎండు రొయ్యల్ని తీసుకొని ఎండు రొయ్యలకి పైన తలని తోకని సైడ్స్ ఉన్న వాటిని రిమూవ్ చేసేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండు రొయ్యలు మునిగే వరకు బాగా వేడిగా ఉన్న హాట్ వాటర్ని పోసుకొని కనీసం ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ లైట్ పింక్ కలర్కి చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో ఒక పెద్ద సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమోటాలు మెత్తగా మగ్గే వరకు మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేసుకోవడం వల్ల టమోటాలు త్వరగా మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా టమోటాలు మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ఇక్కడ నేను ఒక పావు కేజీ వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఆ తర్వాత కర్రీలో వేసుకోవాలండి. మీరు డైరెక్ట్గా వంకాయల్ని అప్పటికప్పటికి కట్ చేసుకొని కర్రీలో వేసుకున్నట్లయితేను ఈ వంకాయలు చేదొచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వంకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ వంకాయల్ని మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఈ వంకాయల్లో నుంచి కొద్దిగా వాటర్ అనేది బయటకు వస్తుంది కదా. వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 3/4 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. నేను తీసుకున్న కారం ఎక్కువ కారంగా ఉందండి. మీ కారాన్ని బట్టి కారం పొడిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని వంకాయ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 2 టీ గ్లాసుల నిండా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వంకాయలు ఉడికేలోగా మనం రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, రొయ్యల్ని నానబెట్టుకోవడం వల్ల రొయ్యలు అనేది కాస్త ఉబ్బుతాయండి. వీటిల్ని కాస్త చేత్తో మ్యాష్ చేసినట్టు క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇసుక ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. అలాగే ఈ రొయ్యల్ని కనీసం ఒక 10 సార్లైనా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రొయ్యల్ని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా గట్టిగా వాటర్ ఏమీ లేకుండా పిండి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ వంకాయ అనేది 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని మళ్ళీ ఒకసారి చేత్తో గట్టిగా పిండేసి కర్రీలో వేసుకోవాలండి. ఇలా పిండడం వల్ల వాటర్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడిగొట్టుకున్న ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిరియాల పొడిని వేసుకోవడం వల్ల నీచు స్మెల్ ఏమీ లేకుండా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలింది కదా. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఈ కర్రీ కన్సిస్టెన్సీ చిక్కగా కావాలంటే మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. నాకైతే కర్రీ కన్సిస్టెన్సీ సరిపోయిందండి. ఇది అన్నంలో కూడా కలుపుకోవాలి కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వంకాయ రొయ్యలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, వంకాయ ఎండు రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో. ఈ కర్రీ
చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.